నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. నిన్న వరంగల్ వేదికగా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి అవన్నిటి మీద మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి అన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడి చర్చిద్దాం. ఏంటన్నా అసలు కేసీఆర్ మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో మొలవనీయనని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. దానిపైన మీ సమాధానం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా అవగాహన వస్తలేదు. కేసీఆర్ అనే వ్యక్తి మొక్క కాదు, అదొక మహావృక్షం. మహావృక్షంలో ఆ వృక్షం కింద అనేక మంది సేదతీరిండ్రు, అనేక మంది సహాయం తీసుకున్నారు, అనేక మంది లీడర్లుగా ఎదిగిండ్రు. ఆ ఎదిగిన లీడర్లలో రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యక్తి అనే విషయం ఇలా ఈ ముఖ్యమంత్రికి తెలుస్తలేదు, మర్చిపోయిండు. ఇప్పుడు ఆయన ఎక్కంచెలు ఎదిగిండు. ఇప్పటిదాకా నేను ఆ ప్రూఫ్స్ కూడా మీకు వాట్సాప్ పెట్టేస్తా, మీరు చూపించండి. మహావృక్షం కేసీఆర్ మొక్క కాదనే విషయాన్ని ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, కేసీఆర్ అనే మొక్కను మొలవనీయ తెలంగాణలో అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇది బాగా గుర్తుపెట్టుకో. కేసీఆర్ అనే మొక్కను ఆల్రెడీ అది మొక్కలు మొలిసి మహావృక్షాలనే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కేసీఆర్ తయారై ఉన్నాడు. కొత్తగా మొలవాల్సిన మొక్కలు ఏం లేవు, ఇంకా కొత్తగా నువ్వు చేయాల్సింది ఏం లేదు ఇంకా. కాబట్టి నువ్వు తెల్లారులేస్తే కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాలలో పతనం అయిపోయిందని చెప్పిన నువ్వే ఇలా కేసీఆర్ అనే పదాన్ని జపించకుండా ఉండలేకపోతున్నామంటేనే కేసీఆర్ అంటే నీ ఒళ్ళు వణుకెట్లున్నదో కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు. సో ప్రతి సందర్భంలో కేసీఆర్ లేడు, కేసీఆర్ కథమైండు, బీఆర్ఎస్ కథమైందని చెప్తున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు పదే పదే కేసీఆర్ పేరును తలుస్తున్నావు? కేసీఆర్ పేరు తలవకుండా ఉండలేకపోతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నీకు పాలన చేతనైతే లేదు కాబట్టి పాలన చేతగానుడే ఇట్లాంటి దద్దమ్మ మాటలు మాట్లాడతాడు. నువ్వు దద్దమ్మవు, నువ్వు ఈ రాష్ట్రానికి పుట్టిన ఒక దద్దమ్మవు కాబట్టి ఇట్లాంటి మాటలు కేసీఆర్ అది, కేసీఆర్ ఇది, బీఆర్ఎస్ పార్టీ అది. అరే నీకు దేనికోసం నీ పాలన చేతికి పగ్గాలు ఇచ్చిండ్రు? ప్రజలను పాలించుమని చేతికి పగ్గాలు ఇచ్చారు. ప్రజాపాలన గాలి కొదిలేసి ఇలా ప్రతిపక్ష పార్టీ పాలన చేస్తూ ఉన్నావు నువ్వు. ప్రతిపక్ష పార్టీల నాయకుల పాలన చేస్తూ ఉన్నావు. కేటీఆర్ ఎడిపోతుండు, హరీష్ రావు ఎడిపోతుండు, వారు ఎక్కడ వంటున్నారు, ఎక్కడ తింటున్నారు. ఇది కాదయా ముఖ్యమంత్రి గారు నీకు ఇచ్చింది, దీనికోసం కాదు. నువ్వు నిన్న మాట్లాడిన మాటలు ఏంది? అది పబ్లిక్ మీటింగా లేకపోతే మీ పార్టీ మీటింగ్ అనుకున్నావా? నువ్వు ప్రభుత్వ మీటింగ్, అది వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెట్టిన మీటింగు, ప్రభుత్వ మీటింగు, ప్రభుత్వ ఖర్చులతో పెట్టిన మీటింగు. పక్కపొంటి సిఎస్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు. అరే వాళ్ళందరినీ పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడతావు? సిగ్గుందా నీ కొద్దిగా ముఖ్యమంత్రి గారు? ఏ సభ ఏం మాట్లాడినా కూడా కనీస సోయి లేకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి గారు. ఇక నీకు ఏం మాట్లాడాలి? నీ లెక్క మాట్లాడితే మేము కూడా చులకన అయిపోతాం. మా మాజీ ముఖ్యమంత్రి గారు మాకు సంస్కారం నేర్పిండు, ఎట్లా ఉండాలి పార్టీలో, రాజకీయాలు ఎట్లుండాలి నేర్పిండు కాబట్టి మీ లెక్క మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేము. కానీ మీరు చెప్పిన మాటలకు ఖండన ఇవ్వాలి కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఫస్ట్ నువ్వు కేసీఆర్ ఉండడు, కేసీఆర్ రాడు బయటికి, కేసీఆర్ మొక్కేనే మొలని అంటివి, మళ్ళీ అసెంబ్లీకి రా అనబడుతుంది. నీ మాట అది నోటా తాటి మాటనా? నువ్వు అసలు నీకు అసలు నైతిక హక్కున్నదా బీఆర్ఎస్ పార్టీ గురించి, ప్రజల గురించి మాట్లాడడానికి? నువ్వు ఏ వేదిక మీద మాట్లాడినావు? వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా, ముఖ్యంగా మా వరంగల్ జిల్లా ప్రజానికం రైతులు అడుగుతూ ఉన్నారు. నువ్వు అదే రైతు ఆర్ట్స్ కాలేజీలో వరంగల్ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారిని పిలుచుకొచ్చినావు కదా. మరి దాంట్లో ప్రధానంగా ఉన్న రైతు భరోసా పేరు మీద ఆనాడు మేము రైతు బంధు పేరు మీద 10,000 ఇస్తా, నువ్వు 15,000 ఇస్తా అన్నావు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నావు, కౌలుదారులకు 15,000 ఇస్తా అన్నావు. ఎటువైనాయి అవి? ఏమైనాయి ముఖ్యమంత్రి గారు? రైతులు అడుగుతూ ఉన్నారు ఇలా. నువ్వు ఇచ్చిన హామీలే అదే వేదిక మీదకి వెళ్ళి మాట్లాడిన మాటల గురించే మేము గుర్తు చేస్తూ ఉన్నావు. ఇవి గుర్తు చేస్తే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు, నీకు కడుపు మంట. ఇవి అడగద్దు, నీకు ఇంట్లో పోయి పండుకోవాలి. పండుకోవడానికి కాదు కదా మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలు. డెఫినెట్గా వెంటాడతాం, వేటాడతాం. ప్రజల పక్షాన నిలబడి గల్ల కాలరు బట్టి అడిగే హక్కు ఇలా మాకున్నది కాబట్టి అడుగుతూ ఉన్నావు. నువ్వు ఇవి జీర్ణించుకోలేక అసలు విషయాలను చర్చకు పెట్టకుండా అనవసర విషయాలను చర్చకు పెట్టి, ఎందుకంటే ఒక పక్క లగచర్ల ఘటన ఒక్క రాష్ట్రమే కాదు దేశం మొత్తం నివ్వెరపోతూ ఉన్నది. లగచర్ల ఘటన విషయంలో నీ సొంత నియోజకవర్గంలోని ప్రజలు, నీకు ఓటేసి గెలిపించిన ప్రజలే నిన్ను చీత్కరించుకుంటున్నారు. అట్లాంటి పేద రైతులపైన, దళితులపైన, గిరిజనులపైన
నువ్వు లాఠీ చార్జ్ చేయడమే కాకుండా వారిని ఇబ్బంది పెట్టి హింసించి అక్కడున్న మహిళను హింసించిన ఘటన యావత్తు ప్రజానికం మొత్తం కూడా ముక్కున వేలేసుకునే విధంగా నీ చర్యలు ఉన్నాయి. ఇప్పటికే దాని మీద కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు రాష్ట్రపతి కూడా దాని గురించి విషయాలను కూడా రిపోర్ట్ తెచ్చుకునే విధంగా ఈ చర్యలు మరి కనబడతా ఉన్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టండి. అసలు లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే నిన్న వరంగల్ రేవంత్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేసిండు. చర్చ మొత్తం ఇటుపక్క జరగాలనే విషయంతో అది జరగద్దు ఇప్పుడు. కాబట్టి అన్నింటి కుట్రకోరమే. మొదటి నుంచి 11 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ డైవర్షనే. అసలు విషయాలను చర్చకు రాకుండా అనవసర విషయాలను ముందుకేస్తాడు. అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తా ఉంది. లగచర్ల ఇష్యూ జరిగి దాదాపు ఒక వారం రోజులు అవుతా ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కదా, మరి అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? దీని వెనక ఏముంది అనుకో. ఇప్పుడు ముఖ్యమంత్రి పోలేదు. నిన్న కొంతమంది మహిళా సంఘాల నాయకులు, కొంతమంది సంధ్య లాంటి వారు వాళ్ళందరూ కూడా పోతే అడ్డుకున్నారు. నాటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేదా బీజేపీ నాయకులను పోతే కూడా అడ్డుకున్నారు కదా. మరి మీ ఇవాళ పోతా ఉన్నారు కోదండరెడ్డి గారు ప్లస్ ఇంకొక మంత్రి, ఒక ఎంపీ, కొంతమంది లంబాడకు సంబంధించిన నాయకులు, మీ పార్టీకి అనుకూలంగా ఉన్న నాయకులు పోతారు. మరి వాళ్ళని ఎట్లా పంపిస్తారండి మీరు? వాళ్ళు పోయి అంటే నిజ నిర్ధారణ అంటే ఏంటిది? వాళ్ళు పోయి నిజ నిర్ధారణ చేస్తారా? అసలు నిర్ధారణ జరగాల్సింది ఎక్కడా? ఏం జరగాలి నిర్ధారణ గురించి? ఇలా మీ పార్టీ వాళ్ళని పంపించి అక్కడ ఏం జరిగిందో చెప్పించి ఇప్పటికే మీ పార్టీలో ఉన్న ట్రైబల్ నాయకులతోటి ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించడం మీకు అనుకూలంగా. ఆడ ఏం జరగలేదని, ఏం జరిగిందో ఏం జరగలేదో ఇగో యూట్యూబ్ ఛానళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో పంపి అక్కడికి తెలుస్తుంది. ఎవరి అవసరం లేదు, ఏ పార్టీ వాళ్ళు అవసరం లేదు. అదే ఇప్పుడు మీడియా ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే గొంతు రొక్కాలే. ఇప్పుడు మీడియాను ప్రశ్నించాలని వీడే చెప్తాడు ముఖ్యమంత్రి గారు. నీతులు వల్లిపోస్తాడు, నీతులు ముత్తులు చెప్తాడు. ప్రశ్నించే నువ్వు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? ప్రతి ఎన్నిక వచ్చినా కూడా ప్రశ్నించే గొంతులను గెలిపియండి, ప్రశ్నించే గొంతులను గెలిపియండి అని అన్నవా లేదా? మరి నువ్వు ఇవాళ అదే ప్రశ్నించే గొంతులను ఎందుకు నలివేస్తున్నావు? ఎందుకు నలుపుతావు? ఎందుకు పిసికేస్తున్నావు? ఒక పక్క జర్నలిస్టులైనా, ఒక పక్క ప్రతిపక్ష పార్టీలైనా, లేకపోతే కనీసం ప్రజలను కూడా ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నావు కదా నువ్వు. నీ గురించి మాట్లాడితే, నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఛానల్ నడవద్దు, ఆ ఛానళ్ళ మీద కేసు పెడతావు, వాళ్ళ మీద జర్నలిస్టుల మీద కేసు పెడతావు, మాట్లాడిన మీద కేసు పెడతావు. ఇంకో ఇది ఈ 11 నెలల్లో నువ్వు చేసిన పరిపాలన ఏంది అంటే ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టడమే నీ యొక్క పరిపాలన తప్పితే నీ కొత్తగా చేసిన పరిపాలన ఏం లేదు. చివరికి మా మిర్రర్ టీవీ ఛానల్ కూడా అక్కడ రానియదని చెప్తాను. డెఫినెట్లీ ఇప్పుడు మిర్రర్ టీవీ కాదు, ప్రశ్నించే గొంతులు ఏదైనా మిర్రర్ టీవీ లాంటి అనేక ప్రశ్నించే గొంతులు ఈ రాష్ట్రంలో తయారై ఉన్నాయి. సో ఎవరిని కూడా దరిదాపుల్లోకి రానిత్తలేరు. ఎందుకు రానిత్తలేవు? నువ్వు నిజ నిర్ధారణ తెలవాలి కదా, ప్రజలకు తెలవాలి కదా. ప్రజలకు తెలవాలంటే అందరిని పంపించండి. ఎందుకు పోలీసు పికెటింగ్ పెట్టినావు? లగచర్ల అనే ఒక చిన్న గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఎందుకు పెట్టినావు? ఆడ ఏం జరిగిందని పెట్టినావు? అయిపోయింది కదా, అరెస్ట్ చేసినావు, రైతుల మీద దాడి చేసినావు, వాళ్ళంతా కూడా సెంట్రల్ జైల్లో ఉన్నారు, అయిపోయింది. ఇంకా కొత్తగా జరిగేదే ఉన్నది. నువ్వు అక్కడికి మీడియాని పంపితే అసలు విషయాలు బయటకు వస్తాయి. అసలు విషయాలు బయటికి రావాలంటే మీడియాను మీ యొక్క సొంత నియోజకవర్గానికి అనుమతి ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. నువ్వు మీ నాయకులను పంపించడం కాదు. సో మీరు వాస్తవాలను వక్రీకరించి వాస్తవాలను దాచిపెట్టడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క నియోజకవర్గ ప్రజలనే చూసుకొని నీకు ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించే నైతిక అర్హత కోల్పోయాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న వరంగల్ వేదికగా మాట్లాడుతూ సోనియా గాంధీ గురించి మాట్లాడింది. తెలంగాణ ఇచ్చిందే సోనియా తల్లి, కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు సోనియా కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలంటే ఇదే సోనియా గాంధీ గారిని ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్క 5 సంవత్సరాలు బ్యాక్ పోతే సోనియా గాంధీ బలిదేవత అన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారే. ఇలా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలంటాను. ఎవరి నెత్తి మీద పోసుకోవాలి? మీ అమ్మ సోనియమ్మ అన్నావు కదా, ఆనాడేమన్నావు? అమ్మ కాదు, అమ్మ ఇటలీ బొమ్మ అన్నావు. నువ్వు ఇటలీ బొమ్మ నీకు ఇవాళ అమ్మ అయిందా? నీ పదవి కాపాడడం కోసం, నీ కుర్చీ కోసం నువ్వు అమ్మ అంటావు. కొన్ని రోజులైతే దేవత కూడా అంటావు. నువ్వు దేవత పెట్టి కొలవాలి రాష్ట్ర ప్రజలంతా. రేపు భవిష్యత్తులో తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తా అంటాడు కదా, ఆ రూపురేఖల్లో సోనియా గాంధీ రూపురేఖలు పెట్టి ఇదే తెలంగాణ తల్లి అని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. అది భవిష్యత్తులో జరిగే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నీకు ఇక్కడ ఏమైందంటే నీ కుర్చీ కాపాడడం కోసం, ఢిల్లీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చిన ప్రదక్షిణలు చేస్తావు. ఎక్కే విమానం, దిగే విమానం, ఇప్పటికీ 26 సార్లు 27 సార్లు ఢిల్లీకి పోయినావు.
నీదేంది ఇక్కడ అచ్చిరాని పథకాలను తీసుకురావాలి, అనవసర ప్రజలకి ఇయ్యని హామీలను ముందటేసుకొని దాని ద్వారా డబ్బుల సంచులు మూట కట్టుకొని ఆ సంచులను ఢిల్లీకి పంపించాలనే ఒక తాపత్రయం తప్పితే మీకు నిజంగా తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మీరు ఈ విధంగా చెయ్యరు. ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెడతారు. మీరెట్లున్నారో నీ పరివాహం కూడా కట్టిన పాడైంది ఈ రాష్ట్రంలో. నీ పరివాహం ఇప్పటికీ నీకు ముఖ్యమంత్రితో కలుపుకొని 18 మంది శాఖలు ఉండాలి కదా. నువ్వు ఇప్పటి వరకు 12 శాఖలు ఇచ్చినావు. ఇంకా 6 శాఖలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీ వైఫల్యం కాదా ఇది? అంటే అన్నీ నీ కిందనే పెట్టుకొని అన్ని శాఖలు నీ కిందనే పెట్టుకుంటావు. హోమ్ మినిస్టర్ పెట్టుకుంటావు, మున్సిపల్ శాఖ పెట్టుకుంటావు, సాంఘిక సంక్షేమ శాఖ నువ్వే పెట్టుకుంటావు, అన్ని శాఖలు నువ్వే పరిపాలిస్తావా? మొత్తం నువ్వు చూసే ప్రతి శాఖ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవాళ ఈ 11 నెలలు అంటే 12 నెలలు అవుతా ఉన్నది. నీకు పాస్ మార్కులు కూడా ప్రజలు వేస్తలేరు. ఇలా అకాడమిక్లో ఒక విద్యార్థి పాస్ కావాలంటే ఒక సబ్జెక్ట్లో 100కు 36 మార్కులు వస్తే పాసు. నీకు ఆ 36 మార్కులు కూడా మీ ప్రభుత్వానికి రాలేదు. ప్రజలు ఆ మార్కులు వేయలేదు. నీకు అట్టర్ ఫెయిల్యూర్. నువ్వు ఫెయిల్యూర్ అయిపోయారు. ఇప్పుడు ఫెయిల్యూర్ అయినరు కాబట్టి దాని నుంచి వెళ్ళి డైవర్షన్ కోసమే ఇట్లాంటి ఒక్కోసారి చూడండి మీరు, ఆయన కేసీఆర్ గురించి జపం చేయలేని రోజు ఉన్నదా అంటే ఎక్కడన్నా? ఏ మీటింగ్ అన్న ఉన్నదా? అది కాంగ్రెస్ మీటింగ్ అయినా అదే మాట్లాడతాడు, అది గవర్నమెంట్ మీటింగ్ అయినా అదే మాట్లాడతాడు, చివరికి సెక్రటరియట్లో ప్రెస్ మీట్ పెట్టినా కూడా అదే మాట్లాడతాడు. కేసీఆర్ ఎన్నిసార్లు తలుస్తుండు మరి రేవంత్ రెడ్డి? ఇప్పుడు కేసీఆర్ అనే భయం పుట్టుకున్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి, వారి పరివాహానికి. అందుకే తెల్లారులైతే కేసీఆర్, లేకపోతే కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు, వీళ్ళని మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకు చెప్పింది చేసింది ఏం లేదు కదండి. ఇప్పుడు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి గురించి చెప్తారు. వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు కదా. 11 నెలల్లో ఏం చేసిర్రు అంటే 86,000 కోట్లు అప్పు చేసారు. అంతే. దేనికి చేసినవి అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది కాబట్టి దానికోసం మళ్ళీ అప్పులు చేసినాం అంటారు. అప్పు నేర్పడానికి మళ్ళీ అప్పు చేస్తావా? నువ్వే అన్నాడు ఏమన్నావు? ప్రైవేట్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నావు? తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పేదోళ్ళకు పంచుతా అన్నావు. రాష్ట్ర సంపద పెంచినవా? నీ సంపద పెంచుకుంటున్నావు. పెంచిన సంపదను కొంత మొత్తం ఢిల్లీకి మూటలు పంపుతున్నావు. అంతే తప్పితే నువ్వు రాష్ట్ర సంపదను పెంచుతున్నావు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇకనైనా సంవత్సరం అవుతుంది నీకు పరిపాలన, నీ చేతికి పగ్గాలు ఇచ్చి ప్రజాపాలన పైన దృష్టి పెట్టండి. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు గ్రామాలలో. నువ్వు గ్రామస్థాయికి పోతే తెలుస్తుంది నీకు. పదవిలో ఉన్నప్పుడు తెలియదు. ఆనాడు ఇష్టం విమర్శించినావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ప్రతిపక్షాలు ఉన్నావు కాబట్టి. ఇలా అధికార పక్షంకి వచ్చినాక అవన్నీ విస్మరించినావు నువ్వు. సో కాబట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టండి. 6 గ్యారంటీలు అటకెక్కినాయి. 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చినావు. ఆ 13 అంశాలు ఎక్కడ ఈ చర్చకు లేవు. 13 అంశాలే కాక మొత్తం 420 హామీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినావు. ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. చెప్తున్నది ఏంటంటే ఉచిత బస్సు అని చెప్తున్నావు. ఉచిత బస్సు పేరు మీద 2800 కోట్ల బకాయిలు ఉన్నాయి. నువ్వు అవి రిలీజ్ అయ్యి ఫస్ట్ ఆర్టీసీకి రోజుకు 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆర్టీసీలో కొత్త బస్సులు కొను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్న బస్సులు ఇచ్చి జెండా ఊపడం కాదు, నువ్వు సొంతగా పెట్టి పైసలు పెట్టి కొను కొత్త బస్సులు పెని అక్కడ ప్రయాణికులకు అందుబాటులో పెట్టు. బస్సుల సంఖ్య పెంచవు. ఉచిత బస్సు ఇచ్చిన వాడు గొప్పలు చెప్పుకుంటావు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఎక్కే వాళ్ళకి దిగే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఫైనల్గా విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? సంవత్సర పాలనలో రేవంత్ పాలన చేసినట్టు, కాంగ్రెస్ పాలన చేసినట్టు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. అందుకే సంవత్సర పాలనలో విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నామని, సంబరంగా చేసుకుంటామని చెప్తా ఉన్నాం. వాస్తవే. కాంగ్రెస్ పరిపాలించినట్టు దేశంలో ఏ రాష్ట్రంలో పరిపాలిస్తారు. ఎట్లా ఎరికేనా? అది గొప్పలు చెప్పి ఏదో ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడం కాదు, విజయోత్సవాలు కాదు. ఇవాళ మీరు మీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వని హామీలు అంటే విజయోత్సవాల పేరు మీద అసలు విషయాలను పక్కదారి పట్టించి ఈ విజయోత్సవాలను అపజయోత్సవాలుగా నడుస్తూ ఉన్నాయి. అంతటా కూడా విజయోత్సవాలను కూడా అపజయోత్సవాలుగా నడుస్తూ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. సో దాని పేరు మీద ఇంకా ప్రభుత్వ సొమ్మును తగలబెట్టడం తప్పితే మీరు కొత్తగా చేసింది ఏం లేదు చెప్పుకోవడానికి. మీరు దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని ఇచ్చినో, ఏ కార్యక్రమాలు చేసినో, మీరు ఇచ్చిన హామీలు ఏమున్నాయి, ఎన్ని నెరవేరినాయి, అవన్నీ కూడా ప్రజలకు చెప్పండి ఒకసారి బయటకు వచ్చి. రైతు రుణమాఫీ అన్నావు, రైతు బంధును ఎగ్గొట్టి 7,500 కోట్లు రైతు బంధు మేము ఇచ్చేది గతంలో. నువ్వు రైతు భరోసా పేరు మీద 15,000 హామీ ఇచ్చినావు. అట్లా అంటే 15,000 కోట్లు కావాలి. అది ఎగ్గొట్టి రైతు రుణమాఫీ అన్నావు. అదన్నా చక్కగా చేసినామంటే అది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అది కూడా సగమే చేసినావు. ఇచ్చిన మాటకు కట్టుబడి లేదు. అందుకే నువ్వు దేవుళ్ళ మీద ఒట్టేసినావు కాబట్టి నువ్వు మనుషుల మీద కాదు, చివరికి దేవుళ్ళతో కూడా ఆడుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అందుకే ఆ యొక్క శాపం దాకుతుంది. డెఫినెట్లీగా దేవుళ్ళకి ఇచ్చిన మాటను నువ్వు నిలుపుకోలేదు కాబట్టి ఆ శాపం తాకుతుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఇట్లా అప్రతిష్ట పాలవుతున్నావు.